శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఉదయం లేవగానే స్త్రీలు ఈ 3 పనులు చేస్తే చాలు లక్ష్మీదేవి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా ఇంట్లోనే ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఎటువంటి పనులు చేయాలి, ఏ పనులు చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మా ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో సపోర్టివ్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్తే కనుక, మనలో ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో మంచి ఆదాయం కావాలని కోరుకుంటాం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవారికి మాత్రమే వారి జీవితంలో భారీగా సంపద లభిస్తుంది. ఎందుకంటే సంపదకు దేవతగా లక్ష్మీదేవిని భావిస్తాం. మన హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండేవారికి ఖచ్చితంగా మన జీవితంలో ఎప్పటికీ ధనానికి, ధాన్యానికి కొరత అనేది ఉండదు. అందుకే అందరూ కూడా లక్ష్మీదేవిని నిత్యం భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. అయితే ఆ తల్లి ఎక్కువ సమయం ఒకే చోట ఉండదు అని కూడా అంటారు. అందుకే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎక్కువసేపు ఉండేందుకు శాస్త్రాల ప్రకారం ఖచ్చితంగా కొన్ని పనులు చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం అనేది మీపై ఉంటుంది. మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కూడా ఉంటాయి. మరి ఉదయాన్నే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఖచ్చితంగా ఏ పనులు చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం మొదలైన కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి. తరువాత పితృదేవతలు అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. అలాగే స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట చేయాలి. గరుడ పురాణంలో సైతం చెప్పబడింది. కాబట్టి గరుడ పురాణం ప్రకారం వంటగది అనేది మన హైందవ ధర్మంలో అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇక స్నానం చేసిన తర్వాత వంట చేస్తే ఖచ్చితంగా అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో దేవుళ్ళని పూజించే సమయంలో మంత్ర పఠనం ఖచ్చితంగా చేయాలి. ప్రత్యేకంగా ముఖ్యంగా మన హిందూ పురాణాల గ్రంథాలను చదివితే చాలా మంచిది, శుభయోగం కలుగుతుంది. అటువంటి వారి ఇంట లక్ష్మీదేవి 100% కొలువై ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, ధనం బాగా పెరగాలన్నా ఆవులకి, కుక్కలకి ఆహారాన్ని అందిస్తే చాలా మంచిది. ఇంట్లో ఆహారం వండితే మొట్టమొదటి ముద్దని ఆమెకి, చివరి ముద్దని కుక్కలకి పెట్టాలని విషయం కూడా ఉంది. అదేవిధంగా కొంతమంది రోజు కూడా రొట్టెలని మాత్రమే తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శాస్త్రం ప్రకారం ప్రతిరోజు తులసి కోట ముందు పూజ చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవిగా అంటే లక్ష్మీదేవి స్వరూపంగా తులసి మాతను పూజిస్తూ ఉంటాం. తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి. ఈ తులసి మొక్కకు ప్రతిరోజు పూజ చేసి నీటిని సమర్పించాలి. అలాగే తులసిని ఈశాన్య దిక్కులో మాత్రమే నాటాలి. ఖచ్చితంగా బుధవారం, ఆదివారం తప్పకుండా తులసి మొక్కను తాకడం వల్ల మీ శరీరం శుద్ధవుతోందని, పలు రోగాలు, అదేవిధంగా ఖచ్చితంగా మీ ఆరోగ్యం చక్కబడుతోందని నమ్మకం. తులసి దర్శనం వల్ల కూడా పాపాలు తొలగిపోతాయి. ఈ కారణంగా మీ ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను నాటుతూ ఉండాలి. అలాగే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత స్థితిని పొందుకోవాలి అంటారు. అయితే ఈ ఉన్నత స్థితి సాధించాలి అంటే మీపై ఉన్నటువంటి ప్రతికూల శక్తులు పోవాలి. అలాగే మీ ఇంట్లో కూడా ప్రతికూల శక్తులను తొలగించుకోవడానికి ఆవు పేడతో చేసిన ధరణిపై ధూపం కాల్చాలి. ఆ పొగ ఇంట్లోని ప్రతి మూలకు చేరుతుందో లేదా చూడండి. ఈ పనిని ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రోజున చేయాలి. దీనివల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా మీ ఇంటిని పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి. లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కావాలనుకునేవారు ప్రతి శనివారం సాయంత్రం
ప్రధాన ద్వారం దగ్గర అరటి చెట్టు దగ్గర ఖచ్చితంగా ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. అరటి చెట్టు కింద దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక ప్రతిసారి కూడా మీ వేతనంలో కొంత భాగాన్ని దేవుడి పేరు మీద కానీ లేదంటే పేదవారి పేరు మీద కానీ సహాయంగా విరాళంగా అందిస్తూ ఉండాలి. దీనివల్ల ఆ దేవుడి దయ కూడా మీపై ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఆదాయాన్ని కొంత భాగం సామాజిక సేవకు, మరికొంత భాగం ఖర్చులకు, పెట్టుబడులకు ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి తన ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీపై ఉంచి ఇక తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అయితే ఉదయాన్నే ఏ మహిళ కూడా ఏడవకూడదు. ఖచ్చితంగా ఈ యొక్క దోషం అనేది మీ ఇంట్లో అస్సలు కలిసి రాదు. పైగా పొద్దున్నే లక్ష్మీదేవి వచ్చే వేళ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధగా ఉండడం, లేదంటే కన్నీళ్లు పెట్టుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. కాబట్టి మీరు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి ముగ్గు పెట్టి లక్ష్మీదేవిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించేలాగా ఆ ఇంటి పరిసరాలు, ఆ ఇంటి గుమ్మం ఉండాలి. ఇక లక్ష్మీదేవితో పాటు మీ ఇష్ట దైవానికి కూడా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసినా కూడా మీకు చాలా చక్కని అదృష్టం దక్కుతుంది. ఉదయం లేవగానే మీరు చేయవలసిన మరొక పని ఏంటంటే, మీ ఇంటికి ఎవరైనా భిక్షాటన కోసం వస్తే వారిని ఏదీ లేదు అని వెళ్ళండి అని చెప్పకుండా మీకున్న దాంట్లోనే ఏదో ఒకటి వారికి దానం చేస్తే మీపై ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది. అంతేకాదు, మీపై ఉన్నటువంటి క్షణదృష్టి కూడా తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం, లక్ష్మీదేవి కలిసి వస్తాయి. కాబట్టి ఈ విధంగా చేస్తూ ఉంటే మీ జీవితంలో తరతరాలకు ఐశ్వర్యాన్ని ఆ లక్ష్మీదేవి స్వయాన మీకే అందిస్తుంది. అంటే మీ భర్తకు, అలాగే మీ ఇంట్లోని వాళ్ళందరికీ కూడా ఆ అదృష్టం తెచ్చిపెట్టేటటువంటి ఎన్నో అవకాశాలను తెస్తుంది. అయితే మరికొంతమంది చాలా పొద్దుపోయిన తర్వాత లేస్తూ ఉంటారు. ఆ విధంగా మాత్రం ఆడవాళ్ళు చేయకూడదు. ఇలా పొద్దున్నే లేచిన తర్వాత ఖచ్చితంగా ఈ విధంగా అన్నీ చేశాక పొయ్యిని మాత్రం తూడుస్తూ ఉండాలి. శుభ్రం చేసుకున్న తర్వాతే వంటగదిలో మీరు వంట చేయడం ప్రారంభించాలి. ఏదైనా కానివ్వండి, దానిని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాం. కాబట్టి అటువంటి పొయ్యిని ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి మీరు ఉదయాన్నే లేవగానే మీరు స్నానమంతా ఆచరించుకున్న తరువాత ఇక పొయ్యిని మొత్తం అన్నింటినీ కూడా శుభ్రంగా తుడుచుకోండి. ఇలా తుడుచుకున్న తరువాత అప్పుడు మీరు వంట ప్రారంభించాలి. లేదంటే ఎలా పడితే అలా ఉంటే గనక అప్పుడు మీరు వంట చేసినా కూడా ప్రయోజనం ఉండదు. ముందు మీరు మీ గ్యాస్ పొయ్యిని చాలా శుభ్రంగా తుడుచుకొని, కుదిరితే ఒక పసుపు బొట్టు, కుంకుమ బొట్టు కూడా పెట్టుకొని ఈ విధంగా వంటను ప్రారంభించండి. అలాగే మీరు ఈ విధంగా రోజు చేసుకుంటే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీపై ఉంటుంది. మీరు తరతరాలకు కూడా తరగని ఆస్తిని, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఆ లక్ష్మీదేవి అమ్మవారు మీకు ప్రసాదిస్తుంది. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభమస్తు.